Okay, good afternoon students. Last class లో మనకి temporary adjustments of a dumpy level work complete అయింది. And today topic is principles of leveling. Okay, ఈ principles of leveling లో మనకి mainly two types ఉన్నాయమ్మా, simple leveling ఒకటి and second one differential leveling. Okay, simple leveling and differential leveling. చూడండి, సింపుల్ లెవెలింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేస్తాం కదా, మనం గ్రౌండ్ లెవెల్ మీద ఇన్స్ట్రుమెంట్ అనేది సెటప్ చేసిన తర్వాత మనకి ఒక బెంచ్ మార్క్ పాయింట్ అనేది తీసుకుంటాము. ఓకేనా, ఆ బెంచ్ మార్క్ పాయింట్ నుంచి మనం అనదర్ పాయింట్ అనేది మనకి విజిబుల్గా ఉండాలి. ఓకేనా, మనం తీసుకున్న బెంచ్ మార్క్ పాయింట్ నుంచి నెక్స్ట్ తీసుకునే అనదర్ పాయింట్ అనేది మనకి విజిబుల్ కండిషన్లో ఉండాలి. ఓకేనా, దీన్ని సింపుల్ లెవెలింగ్ కండిషన్లో మనకి మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. ఓకేనా, చూడండి డయాగ్రామ్ అనేది మనకి ఎలా ఇచ్చాడు, గ్రౌండ్ లెవెల్ అనేది ఇచ్చాడు. ఆ గ్రౌండ్ లెవెల్ మీద మనకి ఎల్ పొజిషన్లో, ఓకేనా, ఎల్ పొజిషన్లో మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్ కండిషన్లో ఉంచాడు. అండ్ నెక్స్ట్ ఏ పాయింట్ దగ్గర మనకి బెంచ్ మార్క్ పాయింట్ అనేది తీసుకున్నాడు. ఓకేనా, ఈ బెంచ్ మార్క్ వచ్చేటప్పటికి మనకి దీన్ని ఆర్ఎల్ రెడ్యూస్డ్ లెవెల్ పాయింట్ అనేది మనకి 100గా అజ్యూమ్ చేసుకున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఈ బెంచ్ మార్క్ పాయింట్ని మనం బ్యాక్ సైడ్ రీడింగ్గా కూడా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ అనదర్ పాయింట్ మనకి విజిబుల్గా ఉండే పాయింట్, ఓకేనా, విజిబుల్గా ఉండే పాయింట్ని మనం బి పాయింట్గా తీసుకొని దాన్ని 4 సైడ్ రీడింగ్ అని చెప్పేసి అనుకుంటాము. ఓకేనా, చూడండి, సింపుల్ లెవెలింగ్ ఈజ్ పర్ఫార్మ్డ్ వెన్ ద డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ టు బి determined and both the points are visible from a single position of the level. ఓకేనా, ఏమంటున్నాడు, సింపుల్ లెవెలింగ్ అంటే when the difference elevation between 2 points. ఓకేనా, మనకి ఏ బి పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ ఏ బి పాయింట్స్ మీద మనకి డిఫరెంట్ ఎలివేషన్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉన్నాయి. అంటే గ్రౌండ్ అనేది మనకి అండులేషన్గా ఉంది. ఓకేనా, గ్రౌండ్ అనేది మనకి అండులేషన్గా ఉంది, కానీ ఏ పాయింట్ అండ్ బి పాయింట్ అనేది మనకి విజిబుల్ కండిషన్లోనే ఉన్నాయి. ఓకేనా, విజిబుల్ కండిషన్లో ఉన్నా సరే మనకి హైట్ మెజర్మెంట్స్ వచ్చేటప్పుడు కొంచెం వేరీ అనేది మనకి అయ్యిద్ది. ఓకేనా, ఆ వేరీ అయిన పాయింట్ని మనం మెజర్ చేయాలా. ఓకేనా, ఓకేనా, అవి మనం సింగిల్ పొజిషన్లో విజిబుల్ పాయింట్స్ అనేది మనం తీసుకుంటాము. ఓకేనా, అది ఈ డయాగ్రామ్లో మనకి ఎలా తీసుకుంటాం అనేది, పాయింట్స్ అనేది ఎలా తీసుకుంటాం, ఇన్స్ట్రుమెంట్ సెటప్ అనేది ఎలా చేసుకుంటాం అనేది మనకి ఇచ్చాడు. ఓకేనా, మనం తీసుకుంటే బెంచ్ మార్క్ పాయింట్నే బ్యాక్ సైడ్ రీడింగ్గా పాయింట్గా తీసుకుంటాము. ఓకేనా, అండ్ నెక్స్ట్ లాస్ట్ తీసుకునే పాయింట్ని, ఓకేనా, లాస్ట్ తీసుకునే పాయింట్ అంటే మనకి ఇక్కడ బి పాయింట్ అనేది ఇచ్చాడు. ఓకేనా, మధ్యలో మనకి సిడిఈ అనేది ఏమన్నా మెన్షన్ అయ్యి ఉన్నాయి అనుకో, వాటిని ఇంటర్మీడియట్ సైడ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, మనకేమి ఇచ్చాడు, ఇక్కడ ఏ పాయింట్ అండ్ బి పాయింట్ మాత్రమే ఇచ్చాడు, కాబట్టి బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ 4 సైడ్ రీడింగ్ పాయింట్స్ అనే మనకి ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పుడు మనకి 100.435 అనేది ఇచ్చాడు. ఓకేనా, 100.435 అనేది ఇచ్చాడు. చూడండి, మనకు ఆర్ఎల్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడు, 100. ఇగో ఇక్కడ సెకండ్ పాయింట్లో మెన్షన్ చేసి చూపించాడు, లెట్ ఏ అండ్ బి బి ద 2 పాయింట్స్ whose level difference has to be determined and let the level be set up at L. ఓకేనా, మనకి ఎల్ పొజిషన్లో ఇన్స్ట్రుమెంట్ అనేది లెవెల్ కండిషన్లో ఫిక్స్ చేయమంటున్నాడు. అండ్ ఏ ఈజ్ ఓకేనా, ఏ పాయింట్ ఈజ్ ఏ బెంచ్ మార్క్ ఆఫ్ ఆర్ఎల్. ఓకేనా, మనకి ఏ పాయింట్ అనేది మనకి బెంచ్ మార్క్గా తీసుకుంటాం, దాన్ని ఆర్ఎల్ పాయింట్ 100 మీటర్స్గా మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ పాయింట్, ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ సెటప్ అండ్ లెవెల్డ్ అట్ ఎల్. ఓకే, ద టెలిస్కోప్ ఈజ్ డైరెక్టెడ్ టువార్డ్స్ ఏ అండ్ ద స్టాఫ్ రీడింగ్ ఈజ్ టేకెన్ ఆన్ ఏ వర్టికల్లీ హెల్డ్ స్టాఫ్ అట్ ఏ పాయింట్ ఏ ఆఫ్ నోన్ ఎలివేషన్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి ఏ పాయింట్ మీద, ఓకేనా, ఏ పాయింట్ మీద మనం బెంచ్ మార్క్ అంటే ఏ పాయింట్ అంటే మనకి బెంచ్ మార్క్ పాయింట్. ఓకేనా, బెంచ్ మార్క్ పాయింట్ మీద మనకి స్టాఫ్ అనేది మనకి ప్రొవైడ్ చేసి వర్టికల్ కండిషన్లో స్టాఫ్ అనేది ప్రొవైడ్ చేసి పట్టుకుంటాము. ఆ స్టాఫ్ అనేది ప్రొవైడ్ చేసి పట్టుకున్న తర్వాత మనం టెలిస్కోప్లో నుంచి, ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ యొక్క టెలిస్కోప్లో నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఏ పాయింట్ మీద చూస్తే కనుక, అంటే పాయింట్ ఏ కాడ చూస్తే కనుక స్టాఫ్ రీడింగ్ మీద చూస్తే మనకి సమ్ మెజర్మెంట్ అనేది వచ్చింది.
ఓకేనా. ఆ సమ్ మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ ఎజ్యూమ్ చేసి ఎంత ఇచ్చాడు చూడండి, దస్ బ్యాక్ సైడ్ రీడింగ్ ఏ ఈజ్ 0.435 అనేది ఇచ్చాడు. ఓకేనా, దాన్ని మనం ఆ బెంచ్ మార్క్ పాయింట్ మీద స్టాఫ్ రీడింగ్ యొక్క పాయింట్ని మనం ఎజ్యూమ్ చేసుకుంటే అది 0.435 మీటర్స్ అనేది వచ్చిందంటమ్మా. ఓకేనా. నెక్స్ట్, ద స్టాఫ్ ఈస్ దెన్ హెల్డ్ వర్టికల్లీ ఎట్ పాయింట్ బి హూజ్ ఎలివేషన్ ఈజ్ టు బి ఫౌండ్. ఓకేనా. నెక్స్ట్ ఏమంటున్నాడు, స్టాఫ్ అనేది, ఓకేనా, ఆ స్టాఫ్ అనేది మనకి నెక్స్ట్ పాయింట్ బి కాడ చేంజ్ చేయాలా. ఓకేనా, పాయింట్ బి కాడ చేంజ్ చేసి ఆ పాయింట్ బి దగ్గర మనకి వర్టికల్ కండిషన్లో స్టాఫ్ అనేది పట్టుకోవాలా. ఓకేనా. నెక్స్ట్ అలా వర్టికల్ కండిషన్లో తీసుకున్న తర్వాత ఏమంటున్నాడు, ద టెలిస్కోప్ ఈస్ డైరెక్టెడ్ టువార్డ్స్ ద స్టాఫ్ అండ్ ఫోకస్డ్. ఓకేనా, మన టెలిస్కోప్లో నుంచి ఫోకస్ చేయాలా, అంటే మనకి పాయింట్, ఓకేనా, బి దగ్గర మనం స్టాఫ్ అనేది పట్టుకున్నాం కదా, ఆ బి దగ్గర పాయింట్ అనేది మనకి ఎక్కడ వచ్చింది, ఓకేనా, ఆ పాయింట్ రీడింగ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ మెన్షన్ అయ్యింది అని చెప్పేసి తీసుకుంటాం. దాన్ని ఫోర్ సైట్ రీడింగ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, దాన్ని ఏమంటున్నాడు, ఎంత ఎజ్యూమ్ చేసుకున్నాడు వాడు, 3.125 మీటర్స్ అనేది వచ్చిందని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, ఈ వాల్యూ వచ్చడం మనకి ఎజ్యూమ్ కండిషన్ అమ్మా. ఓకేనా. నెక్స్ట్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫస్ట్ ఆర్ఎల్ ఆఫ్ బి ఈస్ క్యాల్కులేటెడ్ యాజ్ ఫాలోస్. ఓకేనా, మనం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో ఈ ఆర్ఎల్స్ అనేది క్యాల్కులేట్ చేయాలి. ఆర్ఎల్స్ అంటే మన రెడ్యూస్డ్ లెవెల్ పాయింట్స్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. ఫస్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ హెచ్ఐ ఈక్వల్స్ టు ఆర్ఎల్ ఆఫ్ ఏ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్. ఓకేనా, ఆర్ఎల్ ఆఫ్ ఏ అనేది ఎంత ఇచ్చాడు మనకి, 100 అనేసి ఇచ్చాడు. ఓకేనా, 100 మీటర్స్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ ఎంత వచ్చింది, 0.435 వచ్చింది. ఓకేనా, అప్పుడు మనకి హైట్ ఆఫ్ రెండు యాడ్ చేస్తే మనకి 100 ప్లస్ 0.435 యాడ్ చేస్తే మనకి 100.435 మీటర్స్. ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ. ఓకేనా, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వాల్యూ. నెక్స్ట్, ఆర్ఎల్ ఆఫ్ బి అంటే రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ బి కావాలంటే ఏం చేయాలి, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఫోర్ సైట్ ఆన్ బి పాయింట్. ఓకేనా, బి పాయింట్ దగ్గర ఉన్న ఫోర్ సైట్ రీడింగ్ అనేది తీసుకోవాలా. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎంత వచ్చింది మనకి, 100.435 మైనస్ బి పాయింట్ దగ్గర ఉన్న ఫోర్ సైట్ రీడింగ్ ఎంత వచ్చింది మనకి, 3.125 వచ్చింది. ఓకే, అప్పుడు మనకి ఏమైంది, ఆర్ఎల్ ఆఫ్ బి పాయింట్ ఏమైంది, 97.310 మీటర్స్ అయింది. ఓకేనా, ఆర్ఎల్ ఆఫ్ బి ఎంత వచ్చింది, 97.310. అండ్ ఆర్ఎల్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు మనకి, వాడే ఇచ్చాడు మనకి 100 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఓకేనా, ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ పద్ధతి కనుక్కునే పద్ధతి. నెక్స్ట్, డిఫరెన్షియల్ లెవెలింగ్. ఓకే, differential leveling it is the method of leveling which requires more than one setting of the instrument. This method is performed under the following situations. Okay, first one is 2 points whose difference of elevation is required are situated large distance apart in figure 4.16 అన్నాడు. ఓకేనా, ఏమన్నాడు మనకి 2 పాయింట్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. ఓకేనా, L1 L2 L3 అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూడండి. ఓకే, ఈ 2 పాయింట్స్ డిఫరెన్స్ అనేది డిఫరెంట్ ఎలివేషన్స్ అనేది ఇచ్చాడు. అండ్ ఇది వచ్చే మనకి లార్జ్ డిస్టెన్స్ ఉంది. ఓకేనా, ఈ లార్జ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు మనకి అంటే గ్రౌండ్ అనేది మనకి ఎక్కువగా అండులేటెడ్ పొజిషన్లో ఉంది గ్రౌండ్ అనేది. ఓకేనా, ఈ అండులేటెడ్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి పాయింట్స్ అనేది విజిబుల్గా లేవనుకో. ఓకేనా, ఈ పాయింట్స్ అనేది మనకి విజిబుల్గా లేకపోతే ఈ మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్, ఓకేనా, మనకి ఫస్ట్ తీసుకున్న పాయింట్ నుంచి అండ్ లాస్ట్ తీసుకున్న పాయింట్ వరకు పాయింట్స్ అనేది విజిబుల్గా లేకపోతే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ అనేది చేంజ్ చేసుకొని మనం మెజర్మెంట్ అనేది తీసుకుంటాం. చూడండి, నెక్స్ట్ సెకండ్ వన్, ద డిఫరెన్స్ ఇన్ ఎలివేషన్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఈజ్ లార్జ్. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి స్లోప్ కండిషన్లో ఉన్నప్పుడు, గ్రౌండ్ లెవెల్ అనేది మనకి స్లోప్ కండిషన్లో ఉన్నప్పుడు ఈ మెథడ్ అనేది మనం మెయిన్గా ప్రొవైడ్ చేసుకుంటాం. ఎలా తీసుకున్నాడు చూడండి, మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది L1 ఫస్ట్ ఒక చోట ఇన్స్ట్రుమెంట్ అనేది సెట్ చేశాడు, మన బెంచ్ మార్క్ పాయింట్ తీసుకున్నాడు. ఓకేనా, బెంచ్ మార్క్ పాయింట్ తీసుకొని నెక్స్ట్ అనదర్ పాయింట్ అనేది కూడా తీసుకొని మనకి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకున్నాడు. ఓకేనా, అది తీసుకున్న తర్వాత
మనకు అది 4 సైట్ రీడింగ్, లాస్ట్ 4 సైట్ రీడింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది మళ్ళీ మనం చేంజ్ చేస్తాం. చేంజ్ పాయింట్ L2. ఓకేనా, ఇన్స్ట్రుమెంట్ అనేది మనం L2 పాయింట్ దగ్గర చేంజ్ చేసి పెట్టుకుంటాం. ఓకేనా, మనకి ఇందాక ఎక్కడైతే 4 సైట్ రీడింగ్ వచ్చిందో అది నెక్స్ట్ దాని మీద మనం బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్ అనేది చెప్పి తీసుకుంటాము. ఓకేనా, తీసుకొని నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ మనం బ్యాక్ సైడ్ రీడింగ్ నుంచి నెక్స్ట్ 4 సైడ్ రీడింగ్ వరకు ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో ఆ మెజర్మెంట్ అనేది తీసుకొని నెక్స్ట్ పాయింట్ కూడా మనకు విజిబుల్ కండిషన్లో లేకపోతే నెక్స్ట్ అనదర్ టైం మనం ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది మళ్ళీ చేంజ్ చేసుకుంటాం. ఈ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ చేసుకున్న తర్వాత మనం చేంజ్ పాయింట్, ఓకేనా, చేంజ్ పాయింట్ అనేది తీసుకున్న తర్వాత మనం 4 సైడ్ రీడింగ్ ఇందాక ఎక్కడైతే వచ్చిందో నెక్స్ట్ దాని మీద మనం బ్యాక్ సైడ్ రీడింగ్ అనేది కూడా మళ్ళీ తీసుకొని అండ్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్ వరకు మనం తీసుకుంటాం. ఆ లాస్ట్ వచ్చేదాన్ని మనం 4 సైడ్ రీడింగ్ పాయింట్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్, డ్యూ టు ఇంటర్వర్టింగ్ ఆఫ్ అబ్స్ట్రగుల్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఇన్ ఫిగర్ 4.18 అన్నాడు. ఓకేనా, మనకి అబ్స్ట్రగుల్స్ ఉన్నప్పుడు, అబ్స్ట్రగుల్స్ అంటే హిల్లీ ఏరియాస్లో కానీ, ఓకేనా, అది ఎక్కువ మనకి గ్రౌండ్ అనేది ఎక్కువ అండులేటెడ్ పొజిషన్లో అంటే మెయిన్లీ హిల్లీ ఏరియాస్లో అమ్మా. ఓకేనా, ఈ హిల్లీ ఏరియాస్లో మనం ఈ ఆపరేషన్ అనేది చేస్తాము. ఎందుకంటే మనకి ఇక్కడ అబ్స్ట్రగుల్ పాయింట్స్ అనేది మనకి మెయిన్లీ ఎక్కువ మెన్షన్ అవుతాయి. ఓకేనా, మనకి ఒక సైడ్ నుంచి నెక్స్ట్ అనదర్ సైడ్కి మనకి విజిబుల్గా ఉండదు. ఓకేనా, ఇలాంటి కండిషన్లో మనం ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ అనేది మనం మెయిన్లీ యూజ్ చేస్తాం. ఓకే, చూడండి, ద డిఫరెన్షియల్ లెవెలింగ్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ ఇన్ ప్రొఫైల్ లెవెలింగ్, క్రాస్ సెక్షనింగ్, కాంటూరింగ్ అండ్ వేరియస్ అదర్ లెవెలింగ్ ఆపరేషన్స్. ఓకేనా, ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ వచ్చడం మనకి మెనీ టైప్స్లో యూజ్ చేస్తామంట. ఏమేంటి, ప్రొఫైల్ లెవెలింగ్ అండ్ క్రాస్ సెక్షనింగ్. ఓకేనా, క్రాస్ సెక్షన్ చేసి కూడా మనం ఈ డిఫరెన్షియల్ లెవెలింగ్ అనేది మనం మెజర్ చేసుకుంటాం. నెక్స్ట్ కాంటూరింగ్. ఓకేనా, కాంటూరింగ్ అంటే మనకి పాయింట్ అనేది విజిబుల్గా లేదనుకో, ఓకేనా, పాయింట్ టు పాయింట్ అనేది మనకి విజిబుల్గా లేనప్పుడు కాంటూర్ లైన్స్ అంటే మనం నెంబర్ ఆఫ్ బాక్సెస్గా డివైడ్ చేసుకొని ఈ మెథడ్ అనేది మనం మెజర్ చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇన్ ఫ్యాక్ట్ ద లెవెలింగ్ మీన్స్ ద డిఫరెన్షియల్ లెవెలింగ్. ఓకేనా, ఈ లెవెలింగ్ని మనం డిఫరెన్షియల్ లెవెలింగ్ అని చెప్పేసి అన్నా ఉంటున్నాడు. నెక్స్ట్ బికాస్ ఇన్ ప్రాక్టీస్ ఏ నెంబర్ ఆఫ్ సెట్టింగ్స్ ఆఫ్ ఏ ఇన్స్ట్రుమెంట్ ఆర్ జనరేట్లీ రిక్వైర్డ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ కాంపౌండ్ ఆర్ కంటిన్యూస్ లెవెలింగ్. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ ఈస్ ఈక్వలైజింగ్ బ్యాక్ సైడ్ అండ్ 4 సైడ్ డిస్టెన్సెస్. ఓకే, ఈక్వలైజింగ్ బ్యాక్ సైడ్ అండ్ 4 సైడ్ డిస్టెన్సెస్. చూడండి ఏమంటున్నాడు, ద ఎసెన్షియల్ కండిషన్ ఇన్ లెవెలింగ్ ఈజ్ దట్ ద లైన్ ఆఫ్ కాలిమేషన్ షుడ్ బి హారిజాంటల్ వైల్ టేకింగ్ ద స్టాఫ్ రీడింగ్స్. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ద లైన్ ఆఫ్ కాలిమేషన్. ఓకే, లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే మనకి ఏంటంటే అన్నమా హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మెజర్ చేసుకోండి. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అన్నా లైన్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ అన్నా మనకి రెండు సేమేనమ్మా. ఓకేనా, ద హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని మనం లైన్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ అని కూడా అంటాము. ఓకే, లైన్ ఆఫ్ కాలిమేషన్ ఈ సెట్ టు బి హారిజాంటల్ వెన్ ద బబుల్ ఈజ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్స్ రన్. ఓకేనా, ఏమంటున్నాడు, మనకి బ్యాక్ సైడ్ అండ్ 4 సైడ్ రీడింగ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది హారిజాంటల్ పొజిషన్లో, ఓకేనా, హారిజాంటల్ పొజిషన్లో మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది ప్రొవైడ్ చేసి నెక్స్ట్ బబుల్ అనేది మనకి సెంటర్కి వచ్చేలా చూసుకోవాలి కరెక్ట్ రీడింగ్స్ రావాలంటే. ఓకేనా, నెక్స్ట్ వెన్ దిస్ కండిషన్ ఈజ్ అచీవ్డ్ ద ట్రూ ఎలివేషన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 సైటెడ్ కెన్ బి అబ్టైన్డ్ వాట్ ఎవర్ మే బి ద డిస్టెన్స్ ఆఫ్ ది స్టాఫ్ ఫ్రమ్ ద ఇన్స్ట్రుమెంట్. హవెవర్ వెన్ ద లైన్ ఆఫ్ కాలిమేషన్ మేక్ ఏ స్మాల్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ due to incorrect adjustment of instrument, even the bubble is at the center of its run. Okay, since the error is proportional to the length of sight, the error due to non-parallelism can be eliminated by keeping the lengths of the back side and foresight nearly equal. Okay, and therefore to find the true elevation difference between 2 points, the level must be kept exactly midway between them, but not necessarily on the line joining them. Okay, in a figure it is evident that error E1 equals to E2 equals to d tan alpha
when the distance between instrument and staff stations are equal. ఓకేనా, ఇది మనకి ఈక్వలైజింగ్ ఆఫ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ రీడింగ్ డిస్టెన్సెస్ అనేది తీసుకోవటం. నెక్స్ట్ ఫీల్డ్ ప్రొసీజర్ ఇన్ లెవెలింగ్. ఓకేనా, మనకి లెవెలింగ్ చేయాలి అనుకుంటే ఈ లెవెలింగ్ యొక్క ఫీల్డ్ ప్రొసీజర్ ఏమిటిది? రికగ్నైజన్స్, నెక్స్ట్ అబ్జర్వేషన్స్, నెక్స్ట్ బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ లెవెల్స్. ఓకేనా, ఈ బుకింగ్ రెడ్యూసింగ్ లెవెల్స్ మనకు 2 టైప్స్ ఉన్నాయి మెయిన్లీ, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అండ్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాయి. ఓకే, చూడండి ఫీల్డ్ ప్రొసీజర్ ఇన్ లెవెలింగ్. ద ఫీల్డ్ వర్క్ ఇన్ లెవెలింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ రికగ్నైజన్స్, టేకింగ్ అబ్జర్వేషన్స్, బుకింగ్ ఇన్ ద ఫీల్డ్ బుక్ అండ్ రిడక్షన్ ఆఫ్ లెవెల్స్. ఓకేనా, ఫస్ట్ వన్ రికగ్నైజన్స్. రికగ్నైజన్స్ మీన్స్ బిఫోర్ స్టార్టింగ్ ద లెవెలింగ్ ఆపరేషన్ ఏ రికగ్నైజన్ షుడ్ బి మేడ్. ఓకేనా, రికగ్నైజన్స్ అంటే మనకి లెవెలింగ్ అనేది మనం స్టార్ట్ చేయకముందే ప్రాపర్ ఒక గ్రౌండ్ లెవెల్ కండిషన్ ప్రాపర్ కండిషన్ అనేది ముందుగానే చూసుకోవాలంటున్నాడు. ఓకే, ద పొజిషన్స్ ఆఫ్ ద ఫండమెంటల్ బెంచ్ మార్క్స్ ఆర్ డిటర్మైన్డ్ టు కంట్రోల్ ద లొకేషన్ ఆఫ్ లెవెల్స్. The route to be followed is then studied in detail so as to decide the positions of temporary benchmarks. Thereafter the position of the staff stations is decided. ఓకేనా, ఈ రికగ్నైజెన్స్ అంటే ఏమంటున్నాడు? మనం ఈ లెవెలింగ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేయకముందే ఎక్కడైతే మనం బెంచ్ మార్క్ పాయింట్స్ అనేది తీసుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ రూట్ మ్యాప్ అనేది. ఓకేనా, మనం రూట్ మ్యాప్ అంటే మనం మెజర్ చేయాల్సిన ఏరియా అనేది ఏదైతే ఉందో ఆ ఏరియాని ప్రాపర్ కండిషన్లో మెజర్ చేయడానికి ఉంచుకుండేటట్టు చూసుకోవటం. నెక్స్ట్ టెంపరీ బెంచ్ మార్క్స్ అనేది మనం ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేసుకుంటాం అండ్ పర్మనెంట్ బెంచ్ మార్క్స్ అనేది ఎక్కడెక్కడ ప్రొవైడ్ చేసుకుంటాము చూసుకోవడాన్ని మనం ఈ రికగ్నైజెన్స్ అని చెప్పేసి అంటాము. ఓకేనా, నెక్స్ట్ మిడిల్లో మనకి స్టాఫ్ స్టేషన్స్ అనేది తీసుకుంటాం కదా. ఈ స్టాఫ్ స్టేషన్స్ అనేది కూడా ఎక్కడెక్కడ తీసుకుంటాము, మెయిన్లీ మనకి స్టాఫ్ రీడింగ్స్ అనేది ఎక్కడ ప్రొవైడ్ అవుతాయి? పాయింట్ టు పాయింట్ అనేది మనకి విజిబుల్ కండిషన్లో ఆర్ నాన్ విజిబుల్ కండిషన్లో ఉన్నప్పుడు మనకి ఈ స్టాఫ్ రీడింగ్స్ అనేది ప్రొవైడ్ చేసి హైట్ ఎలివేషన్స్ అనేది మనం మెయిన్లీ మెజర్ చేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ అబ్జర్వేషన్స్. ఓకే, అబ్జర్వేషన్స్ మీన్స్ బిఫోర్ టేకింగ్ అబ్జర్వేషన్స్ ద సర్వేయర్ షుడ్ చెక్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ and should ensure that it is in good order. The observations are taken on the leveling staff corresponding to the horizontal hairs. ఓకేనా, ఏమన్నాడు? బిఫోర్ టేకింగ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, మనం అబ్జర్వేషన్స్ అంటే మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోకముందే సర్వేయర్ షుడ్ చెక్ ద అడ్జస్ట్మెంట్స్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేది మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోకముందే ముందు ఇన్స్ట్రుమెంట్ అడ్జస్ట్మెంట్స్ అనేది మనకి ప్రాపర్గా ఉన్నాయా లేదా అంటే లెగ్ కండిషన్స్ అనేది మనం ఇన్స్ట్రుమెంట్ యొక్క ట్రైపాడ్ స్టాండ్ యొక్క లెగ్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్ అనేది ప్రాపర్గా ఫిక్స్ చేసామా, టైట్ చేసామా లేదా. ఓకే, నెక్స్ట్ ఈ ఫుట్ స్క్రూస్, నెక్స్ట్ బబుల్ ట్యూబ్ అండ్ టెలిస్కోప్ యొక్క టిల్టింగ్ స్క్రూ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ప్రాపర్ కండిషన్లో మనం ఉంచామా లేదా అని చెప్పేసి ఫస్ట్ చెక్ చేసుకోవాలా. ఓకేనా, చెక్ చేసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ అనేది మనం యూజ్ చేయాలా. ఓకేనా, అది గుడ్ కండిషన్లో ఉంది అంటేనే మనం ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేయాలి. ద అబ్జర్వేషన్స్ ఆర్ టేకెన్ ఆన్ ద లెవెలింగ్ స్టాఫ్ కరెస్పాండింగ్ టు ద హారిజాంటల్ హెయిర్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి లెవెలింగ్ స్టాఫ్లో మనకి టెలిస్కోప్లో మనకి హారిజాంటల్ హెయిర్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, ఈ హారిజాంటల్ హెయిర్ అండ్ వర్టికల్ హెయిర్ వచ్చే మనకి ప్రాపర్ కండిషన్లో ఉన్నాయా, లెవెలింగ్ స్టాఫ్కి మనకి ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇఫ్ ద డయాఫ్రామ్ ఈజ్ ఆల్సో ప్రొవైడెడ్ విత్ స్టేడియా హెయిర్స్. ఓకేనా, ఈ డయాఫ్రామ్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాము మనం? టెలిస్కోప్లో ఐపీఎస్కి మిడ్ పాయింట్లో ప్రొవైడ్ చేసి ఉంటుంది అని చెప్పేసి చెప్పాము. ఆ డయాఫ్రామ్ ఎలా ఉంటుంది అని చెప్పాము? మనకి స్టేడియా హెయిర్స్. ఓకేనా, స్టేడియా హెయిర్స్ అంటే మనకి వర్టికల్ అండ్ హారిజాంటల్ హెయిర్స్ అనేది ప్రొవైడ్ చేసి స్టేడియా హెయిర్స్ అనేది ఉండిద్ది. ఓకేనా, ద రీడింగ్స్ కరెస్పాండింగ్ టు ద స్టేడియా హెయిర్స్ మే ఆల్సో బి టేకెన్. ఓకేనా, ఆ స్టేడియా హెయిర్స్ అయితే ఏవైతే ఉన్నాయో
దాన్నే మనం క్రాస్ హెయిర్స్ అని కూడా అంటాము. ఆ క్రాస్ హెయిర్స్లో కనుక మనకి ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఎక్కడ మెన్షన్ అయ్యిద్దో కానీ ఆ పాయింట్నే మనం ఆ పాయింట్ యొక్క మెజర్మెంట్ని మనం మెయిన్లీ తీసుకుంటాము. ఓకేనా. ద మెయిన్ ఆఫ్ ద టూ స్టేడియా హెయిర్స్ రీడింగ్స్ షుడ్ బి ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ ద హారిజాంటల్ క్రాస్ హెయిర్స్ రీడింగ్. ఓకేనా. ఈ రీడింగ్స్ స్టేడియా హెయిర్స్ ద్వారా తీసుకున్న రీడింగ్స్ అనేది మనం సేమ్ యాజ్ క్రాస్ హెయిర్స్ రీడింగ్స్గా తీసుకుంటాము. ఓకేనా. క్రాస్ హెయిర్స్ రీడింగ్ అన్నా స్టేడియా హెయిర్స్ రీడింగ్స్ అన్నా సేమేనమ్మా. దిస్ ఈజ్ ఏ చెక్. నెక్స్ట్ booking, third one is booking and reducing levels. Okay, booking and reducing the levels. చూడండి, as soon as after observing a staff reading should be entered in a level field book. ఓకేనా. ఏమంటున్నాడు, మనకి అబ్జర్వేషన్స్ అనేది తీసుకున్న తర్వాత అంటే మెజర్మెంట్స్ అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫస్ట్ వెంటనే ఏం చేయమంటున్నాడు, మనకి ఫీల్డ్ బుక్లో మెజర్మెంట్స్ అనేది ఎంటర్ చేసుకోమంటున్నాడు. ఓకేనా. ఫీల్డ్ బుక్లో మెజర్మెంట్స్ అనేది ఎంటర్ చేసుకోమంటున్నాడు ఇన్ ద రెస్పెక్టివ్ కాలం. ఓకే, ఇన్ ద రెస్పెక్టివ్ కాలం అంటే మనకి ఏ కాలంలో ఏ రీడింగ్ రాసుకోవాలో మెయిన్లీ మెన్షన్ చేసుకోవాలి. అంటే బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ ఇంటర్మీడియట్ సైడ్ రీడింగ్ అండ్ ఫోర్ సైడ్ రీడింగ్. ఓకేనా. ఈ రీడింగ్స్ అనేది రెస్పెక్టివ్ కాలంలో మనం మెయిన్లీ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ ఫీల్డ్ బుక్ ఆర్ లెవెల్ బుక్ ఈజ్ యూజ్డ్ ఫర్ బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ద లెవెల్స్ ఫర్ వేరియస్ పాయింట్స్. ఓకేనా. ఈ లెవెల్ బుక్ అనేది మనకు మెయిన్లీ దేనికి యూజ్ అవుతుంది అంటున్నాడు, రెడ్యూసింగ్ ద లెవెల్స్. ఓకేనా. లెవెల్ అనే గ్రౌండ్ యొక్క లెవెల్ అనేది మనకి రెడ్యూస్ చేయడానికి అంటే తగ్గించడానికి. ఓకేనా. తగ్గించడానికి అంటే ప్రాపర్ కండిషన్లో. ఓకేనా. గ్రౌండ్ అనేది మనకి అండులేషన్ లేకుండా స్మూత్ కండిషన్లో ఉంచడానికి ఫీల్డ్ బుక్ మెజర్మెంట్స్ అనేది మనకు మెయిన్లీ యూజ్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ టూ మెథడ్స్ ఆఫ్ బుకింగ్ అండ్ రెడ్యూసింగ్ ద లెవెల్స్ ఆఫ్ పాయింట్ ఫ్రమ్ ద అబ్జర్వ్డ్ స్టాఫ్ రీడింగ్స్. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఆర్ కాలిమేషన్ మెథడ్. ఓకే, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ కాలిమేషన్ మెథడ్. ఫస్ట్ వన్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ కాలిమేషన్ మెథడ్. కాలిమేషన్ మెథడ్ అంటే ఇందా చెప్పే కదా, లైన్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ అంటాము. ఓకేనా. ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అనొచ్చు ఆర్ కాలిమేషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. అండ్ సెకండ్ వన్ రైజ్ అండ్ ఫాల్ మెథడ్. దీస్ టూ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇన్ దిస్ యూనిట్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మాయి. చూడండి, ఫస్ట్ వన్ ఈస్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్. చూడండి ఎలా చేస్తాం హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్ అనేది. ఇన్ దిస్ మెథడ్ ద ఎలివేషన్ ఆఫ్ ద ప్లేన్ ఆఫ్ కాలిమేషన్ దట్ ఈస్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఫౌండ్ అవుట్ by adding the backside reading to the RL of the benchmark on which the backside is taken. Okay, ఏమంటున్నాడు మనకి ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ మెథడ్ ఈ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెథడ్లో మనం ఫస్ట్ ఏమంటున్నాడు, ఈ బెంచ్ మార్క్ పాయింట్ అనేది తీసుకుంటాం కదా, ఆ బెంచ్ మార్క్ పాయింట్ మీద తీసుకునే పాయింట్ని మనం బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్ అని చెప్పేసి అంటాము. అక్కడ బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్ దగ్గర మనం ఫస్ట్ RL అనేది మనకి ఎజ్యూమ్ చేసుకుంటాం. ఆర్ఎల్ పాయింట్ అనేది మనకు మెయిన్లీ ఎజ్యూమ్ చేసుకొని బెంచ్ మార్క్ పాయింట్ అనేది మనకి తీసుకుంటాం. కానీ దాన్నే బ్యాక్ సైడ్ రీడింగ్లో నోట్ చేసుకుంటాం. ఓకేనా, లెవెలింగ్ బుక్లో బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్లో మనం మెయిన్లీ నోట్ చేసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకి నెక్స్ట్ తీసుకునే పాయింట్స్ ఏమో ఇంటర్మీడియట్ పాయింట్స్ అని చెప్పేసి అంట. అదే సెకండ్ పాయింట్. ద RL ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ అండ్ ద ఫస్ట్ చేంజ్ పాయింట్ ఈస్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ ద రెస్పెక్టివ్ స్టాఫ్ రీడింగ్స్ ఫ్రమ్ ద హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా. నెక్స్ట్ RL పాయింట్స్ అనేది ఎలా తీసుకుంటాం, ఈ ఇంటర్మీడియట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ చేంజ్ పాయింట్. ఓకేనా, ఫస్ట్ చేంజ్ పాయింట్ అంటే మనం ఫస్ట్ పాయింట్ ఏమో బెంచ్ మార్క్ పాయింట్, దాన్ని బ్యాక్ సైడ్ రీడింగ్గా తీసుకుంటాము. అండ్ దాని తర్వాత మనం ఇన్స్ట్రుమెంట్ కాదు లెవెలింగ్ స్టాఫ్ అనేది నెక్స్ట్ చేంజ్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ పాయింట్కి చేంజ్ చేసి వేరే ఒక చోట పెట్టుకుంటాము. ఓకేనా, ఆ వేరే ఒక చోట పెట్టుకున్నప్పుడు ఏమైద్ది మనకి అది ఇంటర్మీడియట్ పాయింట్ అయ్యిద్ది. ఓకేనా, ఇంటర్మీడియట్ పాయింట్ అయ్యిద్ది. నెక్స్ట్ ఈ ఇంటర్మీడియట్ పాయింట్స్ అనేది తీసుకుంటా వెళ్తా. ఓకేనా, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఏదైనా చేంజ్ చేయాలి అనుకో. ఓకేనా, మనకి వేరే పాయింట్ అనేది నెక్స్ట్ విజిబుల్ కండిషన్లో లేదమ్మా. ఓకేనా, విజిబుల్ కండిషన్లో లేనప్పుడు మన పాయింట్ అనేది చేంజ్ చేయాలి అనుకో, ఆ చేంజ్ చేసే పాయింట్ని
ఓకేనా. చేంజ్ చేసే పాయింట్కి ముందు తీసుకునే పాయింట్ని మనం ఫోర్ సైట్ రీడింగ్ అంటాము. నెక్స్ట్ దాని మీద తీసుకునే పాయింట్ మనం బ్యాక్ సైట్ రీడింగ్ పాయింట్ అని చెప్పేసి కూడా అంటాము. ఓకేనా. ఫోర్ సైట్ రీడింగ్ అండ్ బ్యాక్ సైట్ రీడింగ్ పాయింట్ మనం ఫీల్డ్ బుక్లో మనం సేమ్ కాలంలో, ఓకేనా, సేమ్ కాలం అంటే ఒకే రోలో మనం నోట్ చేసుకుంటాం. ఓకేనా. ద RL ఆఫ్ ఇంటర్మీడియట్ పాయింట్స్ and the first change point is obtained by subtracting the respective staff readings from the height of instrument. ఓకేనా. ఈ RL మైనస్ సైట్ రీడింగ్, ఓకేనా, ఫోర్ సైట్ రీడింగ్ ఆర్ ఇంటర్మీడియట్ సైట్ రీడింగ్ తీసుకుంటే మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది వచ్చింది. ఓకేనా. ఇది వచ్చేటప్పుడు మీకు ప్రాబ్లం చేసేటప్పుడు మీకు అర్థమైద్దమ్మా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, షిఫ్ట్ ద ఇన్స్ట్రుమెంట్ టు ద సెకండ్ పొజిషన్ and again calculate the elevation of the plane of collimation by adding the backside reading to the RL of change point. ఓకే. షిఫ్ట్ ద ఇన్స్ట్రుమెంట్ అనేది మనం మనకి ఇంటర్మీడియట్ పాయింట్స్ కూడా తీసుకున్న తర్వాత ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి షిఫ్ట్ చేయాలి. ఓకేనా. షిఫ్ట్ చేయటం అంటే సెకండ్ పొజిషన్లో ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసుకునేటప్పుడు ఏమంటున్నాడు మనకి plane of collimation by adding the backside reading to the RL of change point. ఓకేనా. మనకి ఏమైంది అప్పుడు RL అనేది RL దగ్గర మన పాయింట్ అనేది చేంజ్ అయ్యిద్ది. ఓకేనా. అప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి అనదర్ పాయింట్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ బై మీన్స్ ఆఫ్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ టేకెన్ ఆన్ ద చేంజ్ పాయింట్ correlate the levels of the two planes of collimation. Okay. And last point is find out the reduced levels of successive points and the second change point by subtracting the staff readings from the elevation of the new plane of collimation. ఓకేనా. ఈ మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఈ ప్రాబ్లం ఈ మెథడ్ మొత్తం మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే రెడ్యూస్డ్ లెవెల్స్ అండ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం మెయిన్లీ క్యాల్కులేట్ చేసిన తర్వాత మనకి అర్థమెటికల్ చెక్. ఓకేనా. అర్థమెటికల్ చెక్ అంటే మనకి ఎలా చూడండి, సిగ్మా బిఎస్ బ్యాక్ సైడ్, సిగ్మా బ్యాక్ అంటే టోటల్ బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ టోటల్ ఫోర్ సైడ్ రీడింగ్ అనేది వేస్తాము. ఓకేనా. టోటల్ బ్యాక్ సైడ్ రీడింగ్ మైనస్ టోటల్ ఫోర్ సైడ్ రీడింగ్ ఈక్వల్స్ టు లాస్ట్ RL. ఓకేనా. RL పాయింట్స్లో మనకి లాస్ట్ రెడ్యూస్డ్ లెవెల్ మైనస్ ఫస్ట్ రెడ్యూస్డ్ లెవెల్ వేస్తే మనకి ఈ చెక్స్ అనేది సేమ్ వచ్చినాయి అనుకో. ఓకేనా. మనకి వాల్యూస్ అనేది సేమ్ వస్తే మనకి ప్రాబ్లం అనేది కరెక్ట్గా చేసినట్టు. ఓకేనా. లేదంటే కనుక ప్రాబ్లం అనేది మనకి ఎక్కడో తప్పు జరిగింది అని చెప్పేసి అర్థం. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఎలా చేస్తాం మనం, ఇది వచ్చేటప్పుడు షార్ట్కి అడుగుతాడమ్మా. నెక్స్ట్ ఎస్ఐ ప్రాబ్లం వచ్చేటప్పుడు మనకి ఇది ఎస్ఐ ప్రాబ్లం మనకి. ఓకే. షార్ట్ ఆన్సర్ అనేది ఎలా అడుగుతాడు చూడండి. ఫ్రమ్ an instrument a backside on a vertical held staff on a benchmark was observed to be 1.900 on the foresight was 1.800 on a point B. The RL of benchmark was 200. Find the RL of the point B. అక్కడ ఏమంటున్నాడు మనకి చూడండి, ఏమంటున్నాడు RL ఆఫ్ బెంచ్ మార్క్ ఇచ్చాడు మనకి. ఎంత ఇచ్చాడు? RL ఆఫ్ బెంచ్ మార్క్ 200 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ రీడింగ్ ఆఫ్ బెంచ్ మార్క్ ఇచ్చాడు. బెంచ్ మార్క్ యొక్క బ్యాక్ సైడ్ రీడింగ్ అంటే మనకి తీసుకుంటే ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్ ఓకేనా, డయాగ్రామ్ మెన్షన్ చేసి చూడండి. బెంచ్ మార్క్ తీసుకునే పాయింట్ మనం బ్యాక్ సైడ్ రీడింగ్ పాయింట్ కూడా అని అనుకుంటాము. అది వచ్చేటప్పుడు మనకి 1.9 ఇచ్చాడు ఓకేనా, 1.9 మీటర్స్ అనేది చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ RL ఆఫ్ లైన్ ఆఫ్ కాల్మేషన్ అంటే రెడ్యూస్ లెవెల్ ఆఫ్ లైన్ ఆఫ్ కాల్మేషన్ ఓకేనా, అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఎలా తీసుకుంటాము ఓకేనా. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా తీసుకుంటాము మనకి RL ఆఫ్ బెంచ్ మార్క్ మైనస్ ప్లస్ బ్యాక్ సైడ్ రీడింగ్ ఓకేనా. RL ఆఫ్ బెంచ్ మార్క్ ఎంత ఇచ్చాడు మనకి 200 ప్లస్ బెంచ్ మార్క్ రీడింగ్ ఎంత ఇచ్చాడు 1.9 మొత్తం యాడ్ చేస్తే మనకి 201.9 మీటర్స్ ఏంటిది అది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఓకేనా. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేటప్పుడు మనకి 201.9 మీటర్స్ ఓకే. నెక్స్ట్ ఫోర్ సైడ్ రీడింగ్ ఎంత ఇచ్చాడు మనకి, ఫోర్ సైడ్ రీడింగ్ పాయింట్ బి అనేది ఎంత ఇచ్చాడు
1.800 ఇచ్చాడు. ఓకేనా, 1.8 మీటర్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది ఎలా కనుక్కోవాలా, ఆర్ఎల్ ఆఫ్ పాయింట్ బి కావాలి మనకు. లాస్ట్లో ఏం ఫైండ్ ద ఆర్ఎల్ ఆఫ్ ద పాయింట్ బి అనేది కనుక్కోమన్నాడు. అది కావాలంటే ఏం చేయాలి మనకి, రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ లైన్ ఆఫ్ కాలిమేషన్ మైనస్ ఫోర్ సైడ్ టేకెన్ ఆన్ బి. ఓకేనా, రెడ్యూస్డ్ లెవెల్ ఆఫ్ లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే ఎంత వచ్చింది మనకి, 201.9 వచ్చింది. మైనస్ ఫోర్ సైడ్ రీడింగ్ టేకెన్ బి అంటే ఎంత ఇచ్చాడు మనకి, ప్రాబ్లంలో ఇచ్చాడు 1.8. ఓకేనా, క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది మనకి, సబ్స్ట్రాక్షన్ చేస్తే 200.100 మీటర్స్. ఓకేనా, ఇది ఆర్ఎల్ ఆఫ్ పాయింట్ బి. ఓకేనా, ఆర్ఎల్ ఆఫ్ పాయింట్ ఏ వచ్చేటప్పుడు మనకి ఎంత ఇచ్చాడు, 200, అండ్ ఆర్ఎల్ ఆఫ్ బి వచ్చేటప్పుడు 200.100 ఇచ్చాడు. చూడండి డయాగ్రామ్లో మనకు మెన్షన్ చేసి ఇచ్చాడు చూడండి అలాగా.